ఎస్సీ ఎస్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పాలకుంట్ల శ్రీనివాసులకు సన్మానం. పొంగనూరు ప్రజాపత్రిక ప్రకటన 6/2/2026 తేదీన అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మానిటరీ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు పాలకుంట్ల శ్రీనివాసులను ఆహ్వానిస్తూ పొంగనూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పొంగనూరు తహసీల్దార్ ఎంఆర్ఓ రాము సర్ గారు ఆదేశాల మేరకు అతనికి పూలమాల వేసి శాల్వతో సన్మానించడం జరిగింది. ఏపీ రాష్ట్ర దళిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం శంకరప్ప మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీలు సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలో ఏ మండలంలో గానీ జరగని విధంగా ప్రతి నెల పొంగనూరు తహసీల్దార్ ఆఫీసులో ఎస్సీ ఎస్టీ మానిటరీ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. ఈ నెల జరగబోయే ఎస్సీ ఎస్టీ మానిటర్ కమిటీ సమావేశానికి ప్రతి ఒక్కరూ అధికారులు హాజరు కావాలన్నారు. నెలకొకసారి ఎస్సీ ఎస్టీ సమస్యలను పరిష్కరించేందుకు ఎస్సీ ఎస్టీ మానిటర్ కమిటీ సమావేశంను బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బి నర్సింలు, దళిత సీనియర్ నాయకులు ఏ కుమార్, దళిత నాయకులు కొర్ల రామయ్య, కంగానెల్లూరు రమణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎం కృష్ణప్ప, ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యులు రాజా, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి చెన్నారాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ నాగరాజ, ఎస్టీ నాయకులు మనోజ్ నాయక్, ఎండిపిఎస్ నాయకులు రమణ, మారెమ్మ, గుడిరెడ్డప్ప, మర్లపల్లి సుబ్రహ్మణ్యం, కంటెపల్లి గంగరాజు, వనమల దీన్ని రమణ, ఎం కూర్పల్లి వెంకటరమణ తదితరులు సంఘ నాయకులు పాల్గొన్నారు. మండలం మరియు జిల్లా నుంచి వచ్చినటువంటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మండల సభకి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి, ఎవరైనా సరే ఎవరైతే డబ్బులు వసూలు చేస్తున్నారో అది రిటర్న్ గా మా చేతికి ఇస్తే మేము దాని మీద చర్య తీసుకుంటాము. తప్పనిసరిగా కొంతమంది ఏమంటే సంఘ మిత్రాలకే భయపడి ఆఫీస్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది ముందు ఉండింది, ఇప్పుడు అందరూ కూడా తెలుసు కాబట్టి అందరూ కూడా సిసి దృష్టికి, ఏపీఎం దృష్టికి తీసుకొని వచ్చి సాధ్యమైనంత వరకు ఇవి కొద్దిగా సాధ్యమైనంత వరకు ముగిసింది. ఏదో ఇంతో అంతో కొద్దిగా ఉన్నింది, డబ్బులు ఏమో తీసుకుంటా ఉన్నింది వాస్తవమైనటువంటి విషయం మా దృష్టికి కూడా వచ్చింది. ఆ సంఘమిత్రాలపై కూడా మేము చర్య తీసుకోవడం జరిగింది. తర్వాత ఈ ఉన్నతి డబ్బులు జిల్లాలో కాకంటే స్టేట్ లోనే 300 కోట్లు ఇక్కడ పుంగనూరు మండలంలో ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు జనవరి 31వ తేదీ వరకు 3 కోట్ల రుణాలు ఒక్కొక్కరికి 50,000 నుండి ₹1,00,000 వరకు ఇవ్వడం జరిగింది. ఇది పిడి గారి దృష్టిలో కూడా మన మండలము బాగా చేశారని కూడా మన అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన రికవరీ శాతం కూడా 80% రికవరీ శాతం కూడా బాగుంది. ముందు కూడా సరిగ్గా లేకుండా ఒక్క సింగిరిగుంట తప్పిస్తే మళ్ళా అన్ని చోట్ల కూడా 100% రికవరీ ఉంది. దానివల్ల మనకు సింగిరిగుంట 5 లక్షల రూపాయలు ఉంది. మళ్ళీ మిగతా అన్ని చోట్ల రికవరీ శాతం మాత్రం ఏమాత్రమో బాగుంది. అదే ఇక్కడ బాగేపల్లి మాత్రము సభ్యులు నష్టపోతా ఉన్నారు. అది చాలా బాధగా ఉంది నాకు. అన్ని చోట్ల ఆమె దూరంలో ఉన్నటువంటి కోతవేడు దూరంలో ఉన్నటువంటి బాగేపల్లిలో మేము నేను వచ్చిన తర్వాత కూడా మళ్ళా 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చినా గానీ తిరిగి కట్టకుండా ఉండే పరిస్థితిలో ఉన్నారు అక్కడ. కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము. అక్కడ రాధమ్మ అనే సంఘమిత్ర కూడా ముందు అక్కడ ఇచ్చింది, ఇప్పుడు అక్కడ కంగానెల్లూరికి అక్కడ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా సహకరిస్తే ఇప్పుడు ఆమె వస్తే కడతామన్నారు కాబట్టి ఆమె కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆ విలేజ్ గాన రికవరీ అయిందంటే అన్ని చోట్ల 100% అయినట్టు. మళ్ళీ వచ్చి సెంటర్ ఇది ఎంసీపల్లిలో అక్కడ సంఘమిత్రకు హెల్త్ బాగలేదు. అక్కడ ఆయన ముందరేమో మా కొద్ది లోన్ అని అంటారు, మా సభ్యులకు మాత్రము కావాలని నా ముందర కావాలంటారు. దానికి ఏం చేయాలో అర్థం కాదు. సండ్రమాగలపల్లి హెడ్ క్వార్టర్ మాత్రము డబ్బులు కట్టడం లేదు. ఆ 2 చోట్ల సింగిరిగుంట కొంచెం ఇది ఉంది. మళ్ళీ అన్ని చోట్ల ఈ ఎంసీపల్లి మళ్ళీ ఇక్కడ
పాలెంపల్లిలో కూడా ఎస్టీ సభ్యులకి అక్కడ ఈ మధ్యలో చెప్తుంటే ఒక 50 మందికి ఎస్టీ సభ్యులకి లోన్ పెట్టించడం జరిగింది. ఎంసీపల్లిలో కొంతమందికి పెట్టించినాము, కొంతమందికి సంవత్సరానికి ఒక్కసారి బయోమెట్రిక్ వేయాలా లోన్ రిక్వెస్ట్ పెట్టడం ఏసీఎల్పీ స్కీమ్ కింద. కాబట్టి అక్కడ మేము పెట్టించలేకపోతున్నాం. కాబట్టి జనవరి నుండి ఇది ఏప్రిల్ నుండి నెక్స్ట్ ఏప్రిల్ నుండి పెట్టిస్తాము అక్కడ ఎస్టీ. కానీ అక్కడ సంఘమిత్ర పని చేయలేము, మేమేం చేయలేము. అక్కడంతా అక్కడ పొలిటికల్ ప్రాబ్లము. వీళ్ళు కూడా ఎవరు కానీ ఆయన ముందర మాట్లాడలేరు. నేను ఓవర్ గా చెప్తాను. అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు పట్టణంలో నా దళిత సంఘాల ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఈరోజు పుంగనూరు పట్టణానికి చేయడం జరిగింది. నూతనంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత పుంగనూరు పట్టణానికి చేయడం జరిగింది. నా పేరు పాలకొండ శ్రీనివాసులు. ఈరోజు ఉన్నతి లోన్లలో జాప్యం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీల పట్ల సీసీలు అయితేనేమని సంబంధిత అధికారులు వివక్ష చూపుతున్న నేపథ్యంలో ఈరోజు ఏపీఎం గారితో మేము భేటీ కావడం జరిగింది. మన సంఘ ప్రతినిధులందరితో కలుపుకొని ఈరోజు భేటీ కావడం జరిగింది. నేను ఏపీఎం గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. ఉన్నతి లోన్ల విషయంలో సంఘమిత్రాల చేతివాదం ప్రదర్శిస్తున్నామని చెప్పేసి ఇక్కడ వినికిడే దాన్ని పునః పరిశీలించిన అవసరం ఎంతైనా ఉన్నది. దానిపైన విచారణ కమిటీ వేసి అది జరగకుండా ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కొరకు లోన్లు మంజూరు అయ్యేదానికి తమ కృషి చేయాలని చెప్పేసి ఏపీఎం గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కొంతమంది సంఘమిత్రాలు భయభ్రాంతులు గురి చేసేసి కొంతమంది ఎస్సీ ఎస్టీ ప్రజల పట్ల వివక్షత ప్రవర్తిస్తున్నారు. అది కానీ మీ దృష్టికి తెస్తున్నాం ఈరోజు కమిటీ సభ్యుల ద్వారా. ఇది కానీ మీరు పునః పరిశీలించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే చేతివాతం ప్రవర్తిస్తూ మీ ఆదేశాలు కూడా ధిక్కరించి వాళ్ళ స్వలాభం కోసం పనిచేస్తున్నారో వాళ్ళపైన తక్షణమే చర్యలకు ఆమోదానికి మీరు సిఫారసు చేయాలా. లేని పక్షంలో మేము డిబిఎంసీ కమిటీలో కానీ చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను వాళ్ళకి హెచ్చరిస్తున్నాను. వాళ్ళ పనితీరు మార్చుకుని ఎస్సీ ఎస్టీ ప్రజల అభివృద్ధి కొరకు ఏదైతే లోన్స్ వస్తాయో వాళ్ళందరికీ కట్టుబడి వాళ్ళ లోన్ మంజూరు చేసేందుకు సహకారం అందిన పక్షంలో అటువంటి వారిపైన ఇది అట్రాసిటీ కిందికి వస్తుంది. ఎస్సీ ఎస్టీ కేసులుగా నమోదు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై భారత్.